ఇక్కడైతే నేను బోండాలు అయితే వేస్తున్నానండి. వస్తారా చూడండి ఒకసారి. మన గరం గరం బోండాలు, మైసూర్ బోండాలు అయితే రెడీ అనమాట. షేప్ గురించి మాత్రం అస్సలు ఆలోచన చేయకండి, ఎందుకంటే షేప్లెస్ మైసూర్ బోండాలు అనమాట ఇవి. ఎలా ఉంటే ఏంటి చెప్పండి షేపు, మనకు తింటుంటే కమ్మగా ఉంటే చాలు కదా. కమ్మగా ఉన్నాయి అన్నమాట, సూపర్ టేస్టీగా ఉండే. అయితే దీంట్లోకి నేను కొబ్బరి చట్నీ చేయలేదండి, పల్లీల చట్నీ చేసిన, అయినా కానీ సూపర్గా ఉంది. ఇదిగోండి మన వాటర్ అయితే తెల్లుతున్నాయి కదా. ఎసరు తెల్లుతున్నప్పుడు మనం మిక్సీ పట్టినటువంటి పిండి అయితే వేసేసుకొని మెల్లగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడ మన వడియాల పిండి అయితే రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది పిండి కూడా, పచ్చి పిండి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తానికైతే ఇప్పుడు మనము వడియాలు వేసుకోవడానికి రెడీ అనమాట. చూడండి అసలు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మా వాడిని వీడియో తీరా అంటే కొంచెం ఏదో అంటున్నాడని సీరియస్గా చూస్తున్నా. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే వడియాలు అయితే నేను రెడీ చేసేసిన, పెట్టేసిన. ఇంకా ఇవి ఆరడమే ఆలస్యం అనమాట. ఎండ కూడా ఎక్కువ లేదండి, నార్మల్గా ఉంది. ఇంకా మన టమాటా చారులో నేనైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను. అలాగే మన క్యాబేజీ ఫ్రైలో కూడా ధనియాల పొడి వేసేస్తున్నానండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే సూపర్ అండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా ఇంట్లో నేను బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నా. చాలామంది అనుకుంటున్నారు హౌస్ వైఫ్ ఒక రోజులో ఏమేమి పనులు చేస్తుంది, తినేసి హస్బెండ్ని ఆఫీస్కి పంపించేసి ప్రశాంతంగా కూర్చొని టీవీలు చూసుకుంటూ కూర్చుంటారు అనుకుంటారు కదా. ఈరోజు నేను ఎన్ని పనులు చేస్తా అనేది నేను మీకు ఈ వీడియోలో ఒక్కటే చూపించేస్తాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద నేను అయితే ఈరోజు మైసూర్ బోండా, తర్వాత పల్లీ చట్నీ అయితే చేస్తున్నా. మైసూర్ బోండా ఎట్లా చేయాలో మీ అందరికి తెలుసు. పల్లీ చట్నీ కూడా చాలా సింపుల్గా చేస్తారండి. దీంట్లో కొబ్బరి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది, కానీ కొబ్బరి అవైలబుల్లో లేదు కాబట్టి పల్లీల చట్నీ చేస్తున్నా. ఫస్ట్ అయితే పల్లీలు ఎంపుకున్నా, దాని తర్వాత పచ్చిమిర్చి కూడా ఎంపుకున్నాను. అవి రెండు కూడా పీల్ తీయకుండా, అంటే పొట్టు తీయకుండానే పల్లీలు అయితే ఈరోజు చట్నీ చేస్తున్నా. సూపర్ టేస్టీ కుదిరిందనమాట. పల్లీలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఉప్పు, చింతపండు వేసి మిక్సీ బట్టి తాలింపు వేసుకున్నాను. ఇదేమో మైసూర్ బోండాల కోసం పిండిని అయితే రాత్రి నేను తడిపి పెట్టుకున్నానండి. ఇంకొకసారి దీంట్లో పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసేసుకొని మంచిగా అయితే గిలగొట్టుకొని నేనైతే ఇక్కడ బోండాలు అయితే వేస్తున్నా. ఎక్స్పర్ట్ లాగా చేద్దాం అనుకున్నా, బట్ రావట్లేదు అనమాట. ఎందుకు, మనకు రాని పని మనం చేయడం కంటే వచ్చిన పని చేయడం బెటర్ కాబట్టి నేనైతే ఇంకా చేతితో నార్మల్గానే వేస్తున్నానండి. కొన్ని అయితే షేప్ వచ్చినాయి, కొన్ని అయితే షేప్లెస్ వచ్చినాయి అనమాట. కానీ ఎప్పుడో ఒకసారి మొత్తానికైతే ట్రై చేస్తా. సాధించదంటూ ఏం లేదు, పట్టుదలతో మనం ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాం. ఈ విధంగా అయితే షేప్లెస్ మైసూర్ బోండా అయితే వచ్చినాయి, కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు షేప్తో ఏమవసరం చెప్పండి, టేస్టీగా ఉంటే చాలు కదా. మనకు కావాల్సింది కూడా టేస్టీనే. చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా ఇది అసలు పిండి అలా లేకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది అనమాట. లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు మైసూర్ బోండాలో ఏ చట్నీతో మీరు తింటే మీకు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క నువ్వు ఇంతకు పల్లి చట్నీ అన్నావు కదా, ఇదేందో టమాటా చట్నీ లాగుంది అని మీరు అనుకోవచ్చు. మీ డౌట్ క్లియరిఫై చేస్తా. అయితే నేను చేసింది పల్లీల చట్నీనండి. అయితే సుగుణక్క వాళ్ళు ఇచ్చారనమాట. ఈ పల్లీల చట్నీలో టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు అక్క వాళ్ళు. ఆ చట్నీ ఇచ్చేస్తే తినేసి నేను ప్రశాంతంగా ఇంకా వంట కార్యక్రమం చేసుకున్న తర్వాత వడియాలు పెట్టేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేశాను. తర్వాత టమాటా చారు చేద్దాము, తర్వాత క్యాబేజీ ఫ్రై. ఉత్త టమాటా చారు తినలేదు కదండి, అందుకోసం అని చెప్పేసి క్యాబేజీ ఫ్రై అయితే చేస్తున్నాను. బాబు హాలిడేస్ కాబట్టి, అంటే మొన్నటిదాకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇది అంతకంటే ముందు రోజు హాలిడేస్, ఇంకా స్కూల్స్ ఓపెన్ అయితే అనే దానికంటే ముందు రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఇంకా టమాటాలను అయితే కట్ చేసుకొని దాంట్లో వాటరు, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, జీలకర్ర, తర్వాత చింతపండు ఉంటే దంచిన వెల్లుల్లి కూడా వేసేసుకొని, తర్వాత కరివేపాకు, ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకొని మనము ఏమంటారు స్టవ్ పైన పెట్టేసుకోవాలండి. బాగా తెల్లుతూ ఉండాలి. తర్వాత ఇక్కడ నేను రైస్ కూడా పెట్టేసినాను అనమాట. ఎందుకంటే ఎంత తొందరగా పని చేసుకుంటే అంత తొందరగా నేను వడియాలు పెట్టుకోవచ్చు అని. అయితే నేను ఆ రోజు వడియాలు పెడదాము, తర్వాత తొందరగా వంట చేసుకొని పనులన్నీ ముగించుకొని కొంచెం ప్రశాంతంగా ఉందాం అనుకున్న రోజే నాకైతే విపరీతమైన పని ఉంది. అసలు ఇన్ని పనులు నేను అదొక్క రోజు చేసి చాలా అలసిపోయానండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఏమైంది, నేను ఇక్కడ క్యాబేజ్ ఫ్రై అయితే చేస్తున్నా. ఫస్ట్ నూనె పోసుకొని బాండీలో నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకున్నాను అనమాట. అవి రెండు కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కరివేపాకు, జీలకర్ర వేసేసుకొని, ఇదిగోండి జీలకర్ర, ఆవాలు కొంచెం, అంటే కొంచెం ఆవాలు, జీలకర్ర వేసేసుకొని
అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుంటాను. కరివేపాకు వేసుకున్న తర్వాత దీంట్లో పసుపు, తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకొని మంచిగా సిమ్లోనే పెట్టుకొని క్యాబేజీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మీరు క్యాబేజీ తినని వాళ్ళకి కూడా ఇది పెడితే బ్రహ్మాండంగా లొట్టలు వేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కాదు, చపాతీలోకి కానీ జొన్న రొట్టెలకు కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట. ఇంకా పసుపు కూడా వేసుకున్న తర్వాత కారము, తర్వాత మన టేస్ట్ అయినంత ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఓన్లీ సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇక్కడ మన టమాటా చారు అయితే అయిపోయింది. ఆల్రెడీ టమాటా చారులో నుంచి పీల్ ఆఫ్ తీసేసి దాంట్లో ఉన్న జ్యూస్లోనే ఉప్పు కారం వేసేసి దాంట్లోనే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేసి నేనైతే ఇక్కడ పోపు పెట్టేస్తున్నాను. మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను పోపు అయితే పెట్టేస్తున్నా. నూనె అదేమంటే డేక్షలోనే నూనె పోసుకొని జీలకర్ర, తర్వాత తాలింపు గింజలు, తర్వాత లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకొని దించేసుకుంటానండి. ఇక్కడ తెరులుతున్నప్పుడు ఏంటంటే ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసేస్తాను. వేసేసి అది తెల్లిన తర్వాత బంద్ చేసేసి మనం సర్వింగ్ బౌల్కి తీసేసుకుంటా. తర్వాత ఇక్కడ మన క్యాబేజీ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లో ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు నమ్మరు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాబేజీ ఫ్రై విత్ టమాటా చారు అసలు ఎంత మంచి కాంబినేషన్ అంటే అంత మంచి కాంబినేషన్. చారు అయితే అయిపోయింది. స్టవ్ అయితే బంద్ చేసేసానండి. ఇంకా నేనైతే సర్వీసింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను. ఇంకా ఇక్కడేమో వంట అయిపోయింది కాబట్టి టిఫిన్లు కూడా అయిపోయినాయి, వంట కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇంకా వడియాల కోసం అయితే బాండి పెట్టుకున్నానండి. అదే పెద్ద గిన్నె పెట్టుకున్నాను. కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉండాలి. ఒక గ్లాసు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి. ఇది ఒకటే గ్లాసు బియ్యంని రాత్రి నానబెట్టి పొద్దునైతే మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు అది నేను ఒక బొగాని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఒక గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ వేసుకొని మన టేస్ట్ తగినంత ఉప్పు, తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కదండి, అది కూడా వేసేసేయాలన్నమాట పేస్టు. ఇక్కడ మనం గాలించుకున్నటువంటి నూగులు, తెల్ల నూగులు వేసుకున్నానండి నేను. ఈ తర్వాత మనము పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా తెల్లుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి దోశ పిండిలాగా పట్టుకున్నటువంటి బియ్యం పిండిని, అదే కొంచెం లిక్విడ్ లాగా ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. చాలామంది చాలా రకాలుగా పెడతారు, ఇది నా స్టైల్ అనమాట. ఇంకా ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలండి. నాకైతే చెయ్యి బాగా నొప్పి లేస్తుంది, ఎందుకంటే అప్పటికే చాలా వర్క్ అయిపోయింది. అసలు ఏమంటారు, నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉన్నాను అనమాట. ఆ రోజు మొత్తం నాన్ స్టాప్గా నేను పని చేస్తూనే ఉన్నాను. రాత్రి పడుకునేటప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది. ఇదిగోండి మన ఏమంటారు వడియాల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను అనమాట. కొంచెం చల్లగా అయింది అనుకోండి మన వడియాలు బ్రహ్మాండంగా వస్తాయన్నమాట. ఇంత కూడా ఇబ్బంది లేకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా కొంచెం కాలుతూ ఉంటుంది, చూసుకొని మనము వడియాలు అయితే పెట్టుకోవచ్చు. అయితే నేను వడియాలు చేసేటప్పుడు అయితే సుగుణక్క అయితే నాకు హెల్ప్ చేసిందండి. నా ఒక్కదాని నుంచి అయితే కాదులేండి, ఎవరో ఒకరు హెల్ప్ అయితే తీసుకుంటా. అట్లా వచ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా, అది కూడా అక్కడ కూర్చొని సుగుణక్క నాకు పిండి పెట్టిస్తుంటే నేను వడియాలు మొత్తం కూడా ఈ విధంగా వేసేసాను అనమాట. చూడండి ఎంత బాగా చేశాను. ఎండ కూడా బాగానే కొడుతుంది, మరి ఎక్కువ అని కాదు మరి తక్కువ అని కాకుండా నార్మల్గా కొడుతుంది. ఇదిగోండి మా దోస్తులు అందరూ వచ్చేసారు అనమాట. అయితే ఇక్కడ నేను వడియాలు పెడుతున్నా అని చెప్పి అందరం కూర్చునేసరికి నేను మున్సిపాలిటీ వాళ్ళకి, మా ఇంటి పక్కన మోరీ ఉంటుందండి, అయితే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేశాను అనమాట. ఇట్లా వాటర్ వచ్చినప్పుడల్లా కూడా మా ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నాయని. ఇదిగోండి ఈ బాబు నా చిన్న సబ్స్క్రైబర్, చిన్న సబ్స్క్రైబర్, 8 నెలల సబ్స్క్రైబర్ నన్ను చూడడానికి వచ్చిండు. నేనంటే వాడికి ఎంత ఇష్టం మీరే చూడండి. నా దగ్గరికి వస్తాడంట వాడు. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది బాబుని చూసేసరికి. వాడి దగ్గర కూర్చొని కొద్దిసేపు ఆటలు ఆడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన. అక్కడ వెనక డ్రెస్ వేసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ అనమాట, బాబు వాళ్ళ అమ్మ. తను అందరికీ తెలుసు కదండి, ఖైరూన్ వాళ్ళ బాబు. తర్వాత వెనక కూర్చున్న విజయ వాళ్ళ కొడుకు బబ్లు. తర్వాత ఇదిగోండి మన సుగుణక్క గ్యాంగ్ లీడర్. హాయ్ చెప్పక్క అంటే చెప్తాను. ఇదిగోండి పవిత్ర, నా చిన్న సబ్స్క్రైబర్ వాళ్ళ మమ్మీ అనమాట. ఇవిగోండి పవిత్ర కూడా పెట్టిందండి నాకు వడియాలు హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇవన్నీ కూడా పెట్టేశామన్నమాట. మనకు వడియాలు పెట్టడమే కదండి, అవి టైంకి తీసి మళ్ళీ డైలీ డే బై డే కాకుండా డైలీ కూడా ఏమంటారు ఎండబెడితే చాలా చాలా మంచిగా ఎండిపోతాయి. తర్వాత అదే రోజు మాకేమైందంటే చెట్టుని నీట్ చేయడానికి మాకు పెద్ద జాజిమల్లి చెట్టు ఉందండి, దాన్ని ప్రతి సంవత్సరం కూడా మేము ఈ విధంగా మొత్తం బ్రాంచెస్ మొత్తం కట్ చేసేసి దాన్ని మొండి చెట్టుని చేసి మళ్ళీ దానికి ఈగురు వచ్చేటట్టు చేస్తామన్నమాట. అప్పుడు మంచిగా పూలు పూస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఎంత పెద్ద మాన అయిందో ఈ చెట్టు. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా పైన మొత్తం ఫస్ట్ క్లీన్ చేసుకొని దాన్ని కిందకి వేసేస్తాము. కిందకి వేసిన తర్వాత ఒక్కొక్క బ్రాంచ్ని తీసేస్తామన్నమాట. అక్కడ మా హస్బెండ్ అయితే పైన ఉన్నారు,
మా హస్బెండ్, నేనేమో కింద వీడియో తీసుకుంటుంటే మా ఆయన తర్వాత మా మొగలయ్య ఇద్దరు పైన ఉన్నారు. మీరు అనుకుంటారు ఏం చేస్తారు మీరు, ఏం చేయరు మీరు, ఇంట్లో కూర్చొని తినేసి టీవీలు చూసుకుంటూ కూర్చొని. కాదండి, ఎంత పని చేస్తున్నా అనేది మీరు కూడా చూడండి. పైన మొత్తం తీసి మొగలయ్య కిందకి వేసేసిండు చెట్లని. ఇంకా అవన్నీ కూడా బ్రాంచెస్ కట్ చేసినాం చూడండి. ఇక్కడ వరకు ఉండే మొత్తం తీసేసినాం అనమాట. తీసేసి అది కచరా మొత్తం తీసి మళ్ళీ అడవాడేసి మళ్ళీ అదంతా నీట్ చేసుకొని, అసలు నిజంగా చెప్తున్నానండి, మొన్న అయితే నేను పడిన కష్టం, కనీసం మీరు వీడియో మొత్తం అన్నా చూస్తారో చూడరో నాకైతే తెలియదు, కానీ నేను ఎంత కష్టపడి వీడియోలు తీస్తున్నాను అనేది నాకే తెలుసు. ఒకవైపు ఇంట్లో పని చేసుకుంటూ, ఇంకోవైపు బాబుని స్కూల్ తీసుకుపోతూ, పిల్లల్ని చూసుకుంటూ, బాబుని చూసుకుంటూ, హస్బెండ్కి టైంకి తిండి పెట్టుకుంటూ, అంటే అందరు పెట్టుకుంటారులేండి, చెప్తున్నా నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నా. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పాను కదండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారని. మీకు మోరీ కనిపిస్తుంది కదా, ఆ మోరీకి ఏంటంటే వర్షాకాలంలోనే మనం నీట్ చేపించుకున్నామంటే మనకు ఒకవేళ పెద్ద వర్షం పడినా కానీ నీళ్ళు అనేది ఓవర్ఫ్లో కాకుండా, మేమైతే ఎన్నిసార్లు దగ్గర ఒక 20 టైమ్స్ ఏమో కాల్ చేస్తే అదే రోజు మాకు జేసీబీని కూడా పంపించారు వాళ్ళు. పంపించిన తర్వాత ఈ విధంగా అయితే మేము చెట్లన్నీ పక్కన సైడ్లకు ఉన్న చెట్లన్నీ కొట్టేపించి మోరీ దగ్గర ఉన్న మట్టి మొత్తం కొంచెం పెద్దగా చేపించుకున్నాం అనమాట. ఈ మోరీ శాంక్షన్ అయ్యి మాకు మోరీ ఎప్పుడు కడతారో తెలియదు, కానీ మొత్తానికి అయితే అది కట్టే వరకు మాకు ఈ తిప్పలు అయితే తప్పదండి, తిప్పలు అయితే తప్పవు. మొత్తానికైతే వాళ్ళు వస్తున్నారనమాట, నీట్ చేయడానికి అయితే వస్తున్నారు. మనిషి దగ్గరుండి చేపించుకోవాలి కాబట్టి నేనైతే కిందకి దిగుతానని చెప్పేసి కిందకి వెళ్ళాను. ఆల్రెడీ అక్కడ మొత్తం చెట్టు అయిపోయింది, తర్వాత వడియాలు అయిపోయినాయి. ఇక్కడేమో జేసీబీ వస్తుందని చెప్పేసి నేను కిందకైతే వెళ్తున్నాను. ఎవరమైనా సరే మంచి మాటతో అయితే పని చేయించుకుంటే వాళ్ళు కూడా సరేలేండి రిక్వెస్ట్ చేస్తున్నారు కదా అని చెప్పే ఉద్దేశంతో అయితే చేస్తారు. మనం ఆర్డర్ వేస్తే ఎవ్వరు కూడా మన మాటలు అస్సలు వినరండి. కాబట్టి మనం ఏదైనా పని చేసుకోవాలంటే మాత్రం రిక్వెస్ట్ మూడ్లోనే ఉండి మనము ఏ పనైనా సాధ్యం చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చాలా ఓపికతో వాళ్ళకి ఫోన్ల మీద ఫోన్లు చేసి లాస్ట్కి అయితే ఈ విధంగా నేను మొత్తానికి మోరీని కొంచెం ఎన్లార్జ్ చేసినాం అనమాట. ఇక్కడ చూసారా మట్టి మొత్తం పైకేస్తే మనకి ఏంటంటే వాటర్ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఇది ఇంకా ఈవినింగ్ అనమాట. మొత్తం వడియాలన్నీ కూడా ఆరిపోయినాయి చూడండి, వట్టిగా అయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే చీరని ఎదురు సైడ్ తిప్పేసి పైనుంచి నీళ్ళు చల్లుకుంటా వడియాలు అయితే తీసేయాలి. అయితే సుగుణక్క ఒక్కటే కూర్చుందని చెప్పేసి, అక్క నువ్వు కొంచెం కూర్చో నేను కూడా తీస్తా అని చెప్పేసి నేను కూడా ఒక పెద్ద బేషన్ పట్టుకొని వచ్చిన అండి తీద్దామని చెప్పేసి. నాకైతే రాలేదు, ఏదో ట్రై అయితే చేస్తున్నా. మొత్తానికి అయితే సుగుణక్క తీసింది రండి. అయితే తడిచిన వరకు మాత్రం బ్రహ్మాండంగా బయటకు అయితే వచ్చేసినాయి. తడవనివి ఉంటాయి కదా, అవి అయితే కొంచెం మొరాయించినాయి. మొత్తానికైతే నేను ఎన్ని పనులు చేసినా ఈరోజు మార్నింగ్ నుంచి అనేది మీరే కొంచెం అబ్జర్వ్ చేయండి. ఎవరిని కూడా హౌస్ వైఫ్ మీరేం చేస్తారు, తిని కూర్చొని టీవీ చూసుకుంటూ ఉంటారు, సీరియల్ చూసుకుంటూ ఉంటారు అని మాత్రం అనకండి దయచేసి. చాలా పని ఉంటుందండి హౌస్ వైఫ్స్కి, ఓకేనా. ఇది ఈవినింగ్ 5:30కి తీసింది. మా వాడు కూడా ఒక చెయ్యి వేసినాడు, నేను కూడా తీస్తా, నాకు కూడా వస్తాయి అమ్మి అని చెప్పేసి తీస్తా అన్నాడు. సరే నీ సరదా నేను ఎందుకు కాదనాలని చెప్పేసి నేనైతే బాబుతో తీపిచ్చానండి. ఇప్పటి నుంచి వాళ్ళకి కొంచెం చిన్న పనులు అనేది మనం చెప్తా ఉంటే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎవరైనా ఉన్నా లేకున్నా ఒకరిపైన డిపెండ్ కాకుండా పిల్లలు వాళ్ళ పని వాళ్ళని చేసుకుంటారనే ఉద్దేశంతోనే మాత్రమే నేనైతే వాడితో తీపిస్తున్నాను. కానీ ఏదో మా బాబుతో నేను పని చేయించుకోవాలని అయితే అస్సలు కాదు. మా వాడు పని చేస్తుంటే కూడా నాకు నచ్చదు. కాకపోతే వాడు ఎవరిపైన డిపెండ్ కాకూడదు, వాడు ప్రతిదీ వచ్చి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ మధ్య కొంచెం కిచెన్లో కూడా అవి చెయ్యి, చపాతీ చెయ్యి, కాల్చు, అది ఇదని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ సుగుణక్క ఏమో వడియాల మీద తిప్పి చీరని తిప్పేసి నీళ్ళైతే చల్లుతుందని, నీళ్ళు అయితే తొందరగా వస్తాయి కాబట్టి ఇది ఒక ట్రిక్. మీ అందరికి తెలుసులేండి, వడియాలు పెట్టే ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నాను. నా ఇక్కడ షాడో కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వెనక. మొత్తానికైతే ఫ్రెండ్స్ నేనైతే ఆ రోజు చాలా అలసిపోయిన ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే అసలు కళ్ళు కూడా ఇట్లా మూసుకపోతున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి, ఖచ్చితంగా ఈ పని చేసుకోవాల్సిందే. ప్లీజ్ నా మీద దయ ఉంచి నా వీడియోకి లైక్ చేసి వీడియో మొత్తం కంప్లీట్గా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి నాకు వాచింగ్ అవర్స్ అనేవి రోజుకి తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్. నాకు నిజంగా చెప్పాలంటే వీడియోస్ చేయాలని కోరిక అయితే అస్సలు కలగట్లేదు అనమాట. ఏం చేద్దాంలే, ఉన్నానులే, ఎంత చేసినా వేస్ట్, అసలు సక్సెసే లేదు నాకు అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను రోజుకి. అది రాకుండా ఉండాలంటే మీరు నాకు కొంచెమన్నా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే 1.5 year అయిపోయింది నేను వీడియోస్ చేయబట్టి, బట్ నాకు మాత్రం సపోర్ట్ లేదు. తర్వాత నాకు ఎటువంటి నాకు సపోర్ట్ లేదు, నా వీడియోస్ కూడా వైరల్ అయితే లేవు. కానీ కొందరు అదృష్టం ఎట్లుంటుందంటే 4 నెలలకి 5 నెలలకే వాళ్ళ వీడియోస్ వైరల్ అయిపోయి ఉంటాయి, వాళ్ళకి మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది,
వాళ్ళకి యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసి ఉంటుంది, వాళ్ళకి ఏమంటారు రెవెన్యూ కూడా జనరేటర్ అయ్యి వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్. కానీ నేను ఎప్పుడు తీసుకుంటాను నేనున్నన్ని రోజులైనా తీసుకుంటాను లేదని నాకు డౌట్ ఉందన్నమాట. నేనున్నన్ని రోజులే నేనున్నప్పుడే వచ్చింది అంటే నేను కూడా సంపాదించుకున్నాను, నేను కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం వచ్చింది అని అనుకుంటాను. బట్ రాకపోతే మాత్రం నేను ఏం చేయలేను ఫ్రెండ్స్. మొత్తానికైతే ఈరోజు బ్రహ్మాండంగా చాలా కష్టపడి చాలా పనులు చేసిన అనమాట. ఏమంటారు చూడండి, ఒకదానేమట ఒకటి పని జరుగుతూనే ఉందన్నమాట. అసలు రెస్ట్ అనేది లేదు నాకు ఈరోజు. చాలా రెస్ట్ లెస్ అయిపోయిందనమాట. ఈసారి మాటలు కూడా తడబడుతున్నాయంటే నేను ఎంత ఏమంటారు కష్టపడి పనులు చేసుకుంటున్నాను అనేది మీరు అర్థం చేసుకోండి. మొత్తానికైతే ఇక్కడ వడేలు అయితే తీసేసామన్నమాట. ఇదిగోండి, మొత్తానికి వేరే మన యూనిఫామ్ వేసుకుంటేనే ప్రశాంతంగా పనులు చేసుకుంటామని నేను సుగుణక్క సేమ్ కలర్ యూనిఫామ్ అయితే వేసుకున్నాం. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం సుగుణక్క అయితే తీసేసింది. ఇవి మళ్ళీ ఒక 2-3 డేస్ మనము ఎండ పెడితేనే మనకు వడియాలు అనేది ఫ్రై చేసుకొని తినడానికి వస్తాయి, నిల్వ చేసుకోవడానికి వస్తాయి. కొంచెం ఉప్పు ఎక్కువైంది అని చెప్పి సుగుణక్క అయితే అంటుంది. నాకు కూడా కొంచెం అనిపిస్తుందిలేండి, కానీ రైస్లో తింటే ఏమనిపించదు, రైస్లోకి అయితే సరిపోతుంది. మనం నార్మల్గా తింటే మాత్రం కొంచెం అయితే ఉప్పు ఎక్కువలాగానే అనిపిస్తుందండి. ఇదన్నమాట ఈరోజు నా వీడియో. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందు